వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఢిల్లీ టూర్ తర్వాత బహిరంగంగా ప్రెస్ మీట్ అయితే ఉండేది కాదు, ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసేవాళ్ళు. అయితే అప్పట్లో అంత పెద్ద హడావిడి అయితే ఖచ్చితంగా ఉండేది కాదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా రాష్ట్ర ప్రజలకు ఉండేవి కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన్ని బేస్ చేసుకొని కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా హై ఎక్స్పెక్టేషన్స్. ఢిల్లీలో ఆయన ఏం మాట్లాడతారు, ఢిల్లీ నుంచి ఆయన ఏం చేస్తారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి. అసలు బాబు గారి ఢిల్లీ టూర్లు వర్కౌట్ అవుతున్నాయా? వర్కౌట్ అయితే ఏ మేరకు వర్కౌట్ అవుతున్నాయి? కేంద్రం ఏపీ డిమాండ్లు ఏ మేరకు నెరవేర్చుతుంది? ఎందుకంటే రాష్ట్రంలో ఇటు కూటమి మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. సో కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కొంత హై ప్రయారిటీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో నిధుల కొరతకు ఏ మేరకు చెక్ పడుతుంది? అదేవిధంగా బాబు గారి ఢిల్లీ టూర్ల వెనక అజెండా ఏంటి? ఏపీ హక్కులను కూటమి సర్కార్ ఏ విధంగా సాధిస్తుంది రాష్ట్రం కోసం అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ లెడ్ క్యాప్ మాజీ చైర్మన్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విక్రమ్ పోలా గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మరికొద్దిసేపట్లో వారు జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరికొద్దిసేపట్లో వారు జాయిన్ అవుతారు. సో ముందుగా విక్రమ్ గారితో మాట్లాడదాం. విక్రమ్ పోలా గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. విక్రమ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మిత్రులు కూడా గుడ్ మార్నింగ్. డిబేట్లో ఉన్న రాజశేఖర్ గారికి, మిగతా మీకు అందరికీ. సో హై ఎక్స్పెక్టేషన్స్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఆయన ఢిల్లీలో 2 రోజులు ఉన్నారంటే ఖచ్చితంగా చాలామంది కేంద్ర మంత్రులతోటి, అదేవిధంగా ప్రధానమంత్రితోటి, వారందరితో చర్చిస్తారు. సో వాళ్ళతో చర్చించిన తరుణంలో మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల మీద ఖచ్చితంగా చర్చిస్తారు. కాబట్టి అందరికీ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. గత 5 ఏళ్ళు అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన పర్యటనకు సంబంధించి. సో ఇప్పుడు ఏ మేరకు రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సాధిస్తారనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఢిల్లీ పర్యటన అనేది ఊరికే ఆషామాషిగా పెట్టుకునే పర్యటన కాదు. ఇదేంటంటే కేంద్రంతో నిరంతరంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం, రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలను సాధించడం అనేటువంటిది అది నిరంతరం జరుగుతూ ఉండాలండి. అది ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రుల్ని కలవటం, రాష్ట్రానికి సంబంధించి అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇంకా నెరవేరాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా కూడా రాష్ట్రానికి ప్రయోజనాలు ఏ విధంగా సాధించుకోవాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజే కాదు, ఆయన మొట్టమొదటి నుంచి కూడా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక సమన్వయం సాధించడానికి నిరంతరంగా ప్రయత్నించినటువంటి సంఘటనలు మనకు తెలుసు గతంలో కూడా. ఆ విధంగా కొంత ట్రాక్ రికార్డు కూడా మనందరికీ చూసాము. వాజ్పేయి గారు కావచ్చు, అంతకుముందు దేవగౌడ గారి ప్రభుత్వం నుంచి కూడా ఆయన నిజానికి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర ఎందుకు పోషిస్తారంటే రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకోవాలనే దానికి. ఇప్పుడు ఒక మంచి అవకాశం కూడా దక్కింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం, అదేవిధంగా బీహార్లోని నితీష్ కుమార్ గారి జేడీయూ పార్టీల బలం మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఒత్తిడి మరింత పెంచగలిగితే రాష్ట్రానికి ప్రయోజనాలు ఆ మేరకు లభిస్తాయి. ఇప్పటికే మనకు తెలుసు, యూనియన్ బడ్జెట్లో కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. అది రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, ఇతరత్ర రాష్ట్ర రహదారులు కావచ్చు, హైవేలు, ఇట్లాగా చాలా అంశాల్లో కేంద్రం నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చింది. దాన్ని అంటే ఎక్స్పీడేట్ చేయడానికి, అంటే స్పీడప్ చేయడానికి కోసం కూడా ఆయన కూడా మళ్ళీ తాజాగా ఢిల్లీ పర్యటన పెట్టుకోవటం. అదేవిధంగా ఇక్కడ 2 అంశాలండి. కేవలం కేంద్రాన్ని ఒప్పించి కేంద్ర మంత్రులతో మాట్లాడితే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షించడం అనేది కూడా ఆయన ఎజెండాలో ఉంటుంది. మనం చూసాము తాజాగా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారితో ఆయన ఇదవటం. అదేవిధంగా ఈరోజు శ్రీ సిటీలో కూడా కొన్ని కంపెనీలకి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి ఏ మేరకు సఫలీకృతం అవుతారనేది సెకండరీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా
కేంద్రాన్ని ఒప్పించడం, కేంద్రాన్ని కన్విన్స్ చేయటం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రక్రియ. అది సరే గత ప్రభుత్వం చేయలేదా, ఏ మేరకు సక్సెస్ అయింది అనేది ఇక్కడ ఇంకా అప్రస్తుతం. అది ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ రకమైనటువంటి కొంత టాక్టిక్స్ తెలుసు. అదేవిధంగా ఆయన న్యాక్ అనేది కూడా తెలుసు. రాష్ట్రానికి ఏదో ఒకటి రావాలి. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా చాలా ఫ్రూట్ఫుల్గానే జరుగుతూ ఉంటుంది. ఊరికే వెళ్ళాము వచ్చాము అని ఏదో సామెత చెప్పినట్టు చేతులు ఊపుకుంటూ వెళ్ళి కాళ్ళు తీసుకొని వచ్చాము అనేటువంటిది ధోరణి కాకుండా చాలా ఫ్రూట్ఫుల్గా ఆయన చేస్తారు. అయితే 100% అవుతాయా అనేటువంటిది పక్కన, అది మనం చెప్పలేము. కొంతవరకు ఎవరైనా సరే విదేశీ పర్యటనలు కావచ్చు, ఢిల్లీ పర్యటనలు కావచ్చు, ఏ పర్యటన కూడా కొంత ఐస్ అనేది బ్రేక్ అవుతుంది. కొంత సమన్వయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. అందువల్ల ప్రజలకు కూడా పారదర్శకంగా ఆయన ఎవరిని కలిశారు, ఎట్లా కలిశారు, ఏం మాట్లాడారు అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను తెలియపరుస్తున్నారు. గత ప్రభుత్వంలో అది మిస్ అయింది. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఏనాడు ఫస్ట్ టైం అనుకుంటా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఆయన ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మన దురదృష్టం మన బలం మీద కేంద్రం ఆధారపడి లేదు, లేకపోతే మనకి చాలా బాగుండేదని ఒక మాట మాట్లాడారు తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా సీఎంఓ నుంచి ప్రెస్ రిలీజులు వచ్చాయి తప్ప అసలు ప్రధానమంత్రితో ఏం మాట్లాడాము, హోంమంత్రితో ఏం మాట్లాడాము, ఆర్థిక మంత్రితో ఏం మాట్లాడాము, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది మనకి ప్రజలకి ఎప్పుడు కూడా తెలియపరిచే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇది ఒక స్పష్టమైనటువంటి మార్పు. తెలుగుదేశం పార్టీ మార్పు రాజకీయాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. అందువల్ల ప్రజలు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ కాకపోయినా ఎంతో కొంత అయితే మేలు జరుగుతుంది, జరిగింది. అది చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంశాన్ని ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు ఎక్కడా కూడా ప్రస్తావించిన పరిస్థితి కాదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను తెర మీదకి తీసుకొని వస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఒక అంశం అది గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికలప్పుడు అది ఒక ఎన్నికల అంశంగా మారింది. ఆ తర్వాత కూడా మనం 2019లో చూసాం. స్వయంగా ఆయనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, మన బలం లేదు కాబట్టి మనం గట్టిగా మనం వాళ్ళని ఒత్తిడి చేయలేమని చెప్పారు. ఒత్తిడి చేయలేదు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఇది ముగిసిన అధ్యాయం అని వాళ్ళు చెప్పిన తర్వాత దానిని ఎన్నికల అంశంగా పరిగణించలేదు ఏ రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మేము అది ప్రత్యేక హోదా దాని మీద మొదటి సంతకం పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడు కూటమి మాత్రం అటువంటి ప్రామిస్ వాళ్ళు అయితే చేయలేదు. బట్ అది లేకపోయినప్పటికీ కూడా దానికి ఈక్వలెంట్గా దానికి సరి సమానమైనటువంటి ప్రయోజనాలు సాధించడానికి కూటమి ప్రయత్నించాలి. ఇప్పుడు ఎందుకంటే ముగిసిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ అది ఒక అంశంగా తీసుకురావడం అనేది కూడా సమంజసం కాదు వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడైనా సరే కొన్ని అంశాల మీద కొంత వరకు జరుగుతుందండి. ఆ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ సబ్జెక్టు అయిపోయిన తర్వాత, అంటే ఉదాహరణకి ఒక పార్లమెంట్లో కావచ్చు, ఒక అసెంబ్లీలో కావచ్చు, ఒక అంశం మీద ప్రతిపక్షాలు పట్టుబడతాయి. కానీ పాలకపక్షం దాన్ని కనుక ఎలో చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు, నిరసన తెలుపుతారు, బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ వెంటనే మళ్ళీ వస్తారు, తిరిగి బిజినెస్ అంటే వేరే బిజినెస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ అంశంలో తమ నిరసన వ్యక్తం చేస్తారు, అక్కడికి అది ముగిసిపోద్ది. మళ్ళీ దాన్నే లాగుతా మొత్తం డిస్టర్బ్ చేయటం, సభను అడ్డుకోవటం, సభా కార్యకలాపాలని స్తంభింపజేయటం అట్లా జరగదు. అది అట్లానే ఇది కూడా ఏంటంటే వాళ్ళ నిరసన తెలియజేయచ్చు, నిరసన చెప్పచ్చు. కానీ అదే దాన్నే పట్టుకొని ఆ అంశాన్ని, అయిపోయిన అంశాన్ని మళ్ళీ తిరిగి దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరేం చేశారా 5 ఏళ్లలో అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా అది మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోలేనందువల్లనే ప్రజలు కూడా ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు అనేటువంటిది కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ అంశాన్ని వాళ్ళు ఒక పొలిటిసైజ్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఏ మేరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటిది, అది బూమరాంగ్ అవుద్దా, వాళ్ళకి ఉపయోగపడుతుందా?